సిటీ న్యూస్కు స్వాగతం. మచిలీపట్నం మండలం పెదపట్నం బీచ్ వద్ద ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మచిలీపట్నం మండలం పెదపట్నం బీచ్ వద్ద అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతుడు ముదినేపల్లికి చెందిన గణేష్గా పోలీసులు గుర్తించారు. బుధవారం తెల్లవారుజామున బీచ్ ఒడ్డున అనుమానాస్పద స్థితిలో గణేష్ మృతి చెంది కనిపించినట్లు స్థానికులు పేర్కొన్నారు. బీచ్ ఒడ్డున బైక్ రైడ్ చేస్తుండగా అక్కడే ఉన్న పైప్ లైన్ అడ్డువచ్చి పడిపోయి మృతి చెందినట్టు స్థానికులు చెబుతున్నారు. ఎవరైనా హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరించారా అనే అనుమానాన్ని సైతం స్థానికులు, కుటుంబ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భారతంలో మహిళల పాత్ర కీలకమని పలువురు వక్తలు పేర్కొన్నారు. భారతంలో మహిళల పాత్ర కీలకమని పలువురు వక్తలు పేర్కొన్నారు. నగరంలోని మహతీ కళావేదికలో సాహితీవేత్త డాక్టర్ ధన్వంతరి ఆచార్య ఆధ్వర్యంలో మహాభారతంలో మహిళా చైతన్యం అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ యు వరలక్ష్మి మహాభారతంలోని గాంధారి, కుంతి, ద్రౌపది పాత్రల ఔచిత్యాన్ని, ఆ పాత్రలోని చైతన్యాన్ని వివరించారు. అనేక ఉదాహరణలతో ఆమె చేసిన ప్రసంగం ఆకట్టుకుంది. అనేక పద్యాలు, ఉపాఖ్యానాలు, సంభాషణలతో వరలక్ష్మి ఉపన్యాసం అత్యంత ఉత్తేజభరితంగా సాగింది. రచయిత డాక్టర్ బొమ్మరాజు సారంగపాణి అధ్యక్షతన జరిగిన సదస్సులో ఆర్టీసీ డిపో మేనేజర్ టి పెద్దిరాజు, వివిధ సంస్థల ప్రతినిధులు, సాహితీ ప్రముఖులు డాక్టర్ చింతలపాటి మురళీకృష్ణ, సవరం వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. జెండాలు పట్టుకుని నినాదాలు చేయటము ఇలాంటివేమీ కాకుండా, లేదా జెండా కర్ర తిప్పి తిరగబడ్డమో, విప్లవమో, ఉద్యమమో అని కాదండి. ఉద్యమం అంటే నిజంగా ప్రయత్నం. ఉద్యమేన హి సిద్ధ్యంతి కార్యాణి నమ నోరోధైష్ అంటారు. ఉద్యమం అంటే ఏంటంటే ప్రయత్నం, ఎఫర్ట్. మనం అంటాం కదా, ఎఫర్ట్లెస్గా ఏ పని జరగదు. అలాంటి ఒక ఉద్యమశీలం ఉండాల్సిందే. కానీ ఉద్యమం అనే పదం, విప్లవం అనే పదం, చైతన్యం అనే పదం, అన్ని పదాలు కూడా దాగుడు మూతలాడుతూ అర్ధాంతరంలోకి వెళ్ళిపోయినాయి. అసలైన అర్థం కోల్పోయాయని చెప్పాలి మనం ఇవాళ. అటువంటి స్థితిలో మరి భారతం అంటే మనకు తెలియంది ఏముంది? తింటే గారెలు తినాలి, వింటే భారతం వినాలి. ఆంధ్రులకందరికీ చాలా ఇష్టమైన, ప్రియమైనటువంటి వంటకం, ప్రియమైన గ్రంథం కూడా భారతం. ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ భరతర్షభ యది హాస్తి తదన్యత్ర ఎన్నే హాస్తి నతత్వచిత్. కాస్తంత సంస్కృతం అప్పుడప్పుడు వస్తే మీరందరూ సహృదయంతో స్వీకరించాలి, మన్నించాలి కూడా. ధర్మార్థ కామ మోక్షాలనేవి 4 పురుషార్థాలు మనందరికీ తెలుసు. ఈ 4 కంటే మనం సాధించాల్సినవి ఎవ్వరివి ఏవీ లేవు. పంచభూతాల కంటే మించింది లేదు, ఇంకేం లేదు ప్రపంచంలో అని ఎట్లా చెప్తున్నామో, అది గాంధీ ఏదో చూపించండి అంటే మనం చూపించలేనట్లుగా మన జీవితంలో మనం ఏం చేసినా, ఏం సాధించినా ధర్మ, అర్థ, కామ, మోక్షాలు, ఈ 4 పురుషార్థాల్లో ఏది హాస్తి తదన్యత్ర. ఏది భారతంలో ఉందో అది ఇతర గ్రంథాల్లో ఉంది. ఎన్నే హాస్తి. ఏమండి ఇది లేదండి భారతంలో, ఈ పాయింట్ లేదు అని మీరు అన్నారనుకోండి, ఒకవేళ చూపించారనుకోండి. మంగినపూడి బీచ్ వద్ద సముద్ర స్నానం చేస్తుండగా అలల ఉధృతికి నిన్న కొట్టుకుపోయిన వ్యక్తి నేడు శవమై తేలాడు. మంగినపూడి వద్ద సముద్రంలో స్నానం చేస్తుండగా అలల ఉధృతికి నిన్న కొట్టుకుపోయిన వ్యక్తి నేడు శవమై తేలాడు. మంగళవారం సాయంత్రం తన కుటుంబ సభ్యులతో బీచ్కు వచ్చిన గుడ్లవల్లేరుకు చెందిన షేక్ జిలానీ సముద్రంలో స్నానం చేస్తుండగా అలల ఉధృతికి గల్లంతయ్యాడు. జిలానీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా బుధవారం ఉదయం అతడి మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతునికి భార్య, 2 పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గ్రామస్థాయిలో తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేయాలని తెలుగు రైతు జిల్లా అధ్యక్షుడు గోపు సత్యనారాయణ అన్నారు. గ్రామస్థాయిలో తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేయాలని జిల్లా తెలుగు రైతు అధ్యక్షుడు గోపు సత్యనారాయణ అన్నారు. తెలుగుదేశం పార్టీ సంస్థాగత ఎన్నికల పరిశీలకుడిగా నియమితులైన గోపు సత్యనారాయణ పెడనపట్టణంలోని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షులతో సమావేశం నిర్వహించారు. గ్రామ, వార్డు, మండల స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేసి త్వరితగతిన ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ఆయన సూచించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో కూటమి అభ్యర్థులు విజయం ఇప్పటి నుంచి పార్టీని మరింత బలోపేతం చేయాలన్నారు. 4 మండలాల అధ్యక్షులతో పాటు పెడనపట్టణ పరిశీలకురాలు స్వర్ణలత తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సెయింట్ ఫ్రాన్సిస్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థి అదృశ్యం కావడం పట్ల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సెయింట్ ఫ్రాన్సిస్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న ఎస్కే మతీన్ అదృశ్యం కావటం పట్ల కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సెయింట్ ఫ్రాన్సిస్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న ఎస్కే మతీన్ అదృశ్యం మంగళవారం యథావిధిగా పాఠశాలకు వెళ్లి ఇంటికి తిరిగి వచ్చి ట్యూషన్కు బయలుదేరి వెళ్లిన విద్యార్థి అదృశ్యం పట్ల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు చిలకలపూడి పోలీసులు కేసు నమోదు చేశారు.
శ్రీ సత్యసాయి ప్రేమ రథయాత్ర నగరంలోని పలు కూడళ్ల గుండా ఘనంగా జరిగింది. శ్రీ సత్యసాయిబాబా శతజయంతి ఉత్సవాలలో భాగంగా దేశవ్యాప్తంగా చేపట్టిన శ్రీ సత్యసాయి ప్రేమ రథయాత్ర మచిలీపట్నం చేరుకుంది. చిలకలపూడి పాండురంగస్వామి దేవస్థానం నుండి యాత్రను ప్రారంభించగా పట్టణంలోని పలు కూడళ్ల గుండా ఈ యాత్ర కొనసాగింది. డప్పు వాయిద్యాలు, కోలాటాలు, చెక్క భజనలు, వేదపారాయణంతో యాత్ర కొనసాగింది. అంతేకాకుండా బాల వికాస్ పిల్లలు చేస్తున్న భరతనాట్యం, ఆధ్యాత్మిక వేషధారణలు పలువురిని ఆకట్టుకున్నాయి. లోక కళ్యాణార్థం, లోక శ్రేయస్సు కోసం ఈ యాత్ర చేపట్టినట్లు శ్రీ సత్యసాయి సేవా సమితి జిల్లా అధ్యక్షుడు కొమరగిరి చంద్రశేఖర్ తెలియజేశారు. సత్యసాయి సమితి ద్వారా ఎన్నో సేవా, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం చేపట్టడం జరుగుతుందని, అంతేకాకుండా ఇటువంటి యాత్రల ద్వారా మన సంస్కృతిని ప్రజలందరికీ తెలియచెప్పడం జరుగుతుందన్నారు. బాబా శతజయంతి ఉత్సవాల సందర్భంగా రానున్న రోజులలో మరెన్నో సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ యాత్రలో కొమరగిరి శ్యామ్, పోతుకుచి ఆంజనేయులు, ప్రసాద్, సాయితో పాటు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వేడుకల సందర్భంగా భారతదేశ వ్యాప్తంగా 5 రథాలు మొత్తము అన్ని ప్రాంతాన్ని పర్యటిస్తూ స్వామి భక్తులను అలరిస్తూ స్వామికి ఆశీస్సులను అందిస్తూ ముందుకు కదులుతున్నాయి. దక్షిణ భారతదేశంలో పర్యటించేటువంటి రథము నిన్న రాత్రి గుడివాడలో మన దగ్గరికి వచ్చింది. ఇప్పుడు 18, 19, 20, 21 తేదీల్లో ఈ రథము 370 కిలోమీటర్లు కృష్ణా జిల్లాలో పర్యటించబోతుంది. కాబట్టి తప్పనిసరిగా ప్రతి భక్తుడు ఈ యొక్క రథయాత్రలో పాల్గొని స్వామి యొక్క అనుగ్రహ ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాము. ప్రేమ, సేవ అనేటువంటి లవ్ ఆల్ సర్వాల్ అనేటువంటి స్వామి యొక్క గొప్ప సూక్తిని ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తముగా సత్యసాయి ప్రేమ ప్రవాహిని ఈ ప్రవాహం కదిలి వెళ్తూ ఉంది. సర్వమానవ సౌభాతృత్వాన్ని మానవులందరూ ఒకటే అనే భావాన్ని, మతములన్నీ చేరి మంచినే బోధించు, తెలిసి మెలగబోయి తెలివితోడ, మతులు మంచివైన మతమేది చెడ్డది, వినుము భారతీయ వీరసూత్ర అన్నాడు. ఆ సర్వమత సమైక్యాన్ని చాటే రథం ఈ ప్రేమరథం. సర్వజీవుల యొక్క ఏకత్వాన్ని చాటే తెలుస్తుంది ఈ ప్రేమరథం. ఈ ప్రేమరథాన్ని ఈ యొక్క రాష్ట్రంలోనే కాకుండా భారతదేశం మొత్తం కూడా ఈ రోజున ప్రేమరథం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా పయనిస్తున్నటువంటి ఈ సత్యసాయి ప్రేమ ప్రవాహిని ఈరోజు మచిలీపట్నం పురవీధుల్లో నడుస్తోంది. ఈ యొక్క కార్యక్రమంలో మనకి సేవలు అందిస్తున్న వారు ముఖ్యంగా చెక్క భజన, అలాగే బాల వికాస్ పిల్లలు, అన్ని బాల వికాస్ యూనిట్ల నుంచి కూడా పిల్లలు వివిధ వేషాలంకరణలతో ప్రతి సెంటర్లో కూడా మనకి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అలాగే పామర్ ప్రగతి పిల్లలు చెక్కసాము, కర్రసాము, చెక్క భజన, కోలాటం నిర్వహిస్తున్నారు. అలాగే నాదస్వరము, అలాగే మనకి వేదం నేర్చుకున్నటువంటి యువజన మహిళా యూత్ అందరూ కూడా ఈ రుద్ర నమ్మక చమక పారాయణం చేస్తున్నారు. నాదస్వరము వీటన్నిటి మధ్య ప్రారంభమైన చిలకలపూడి పాండురంగ స్వామి గుడిలో ప్రారంభమైంది ఉదయం 8 గంటలకు. ఈ కార్యక్రమానికి రాజా యార్లగడ్డ అంకినేడు ప్రసాద్ మృతి తీరని లోటని మాజీ రాజ్యసభ సభ్యులు యలమంచిలి శివాజీ అన్నారు.
రాజా యార్లగడ్డ అంకిరెడ్డి ప్రసాద్ మృతి తీరని లోటని మాజీ రాజ్యసభ సభ్యులు యలమంచిలి శివాజీ అన్నారు. ఇటీవల మరణించిన రాజా యార్లగడ్డ అంకిరెడ్డి ప్రసాద్ కుమారులను మాజీ రాజ్యసభ సభ్యులు యలమంచిలి శివాజీ పరామర్శించారు. రాజకీయాలలో నైతిక విలువలకు కట్టుబడ్డ మహనీయుడు యార్లగడ్డ అంకిరెడ్డి ప్రసాద్ అని ఈ సందర్భంగా ఆయన అన్నారు. అంకిరెడ్డి ప్రసాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కొనకళ్ల బుల్లయ్య, పిప్పళ్ల కాంతారావు, రాయపూడి చిన్ని, సనకా నాగులు తదితరులు పాల్గొన్నారు. పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు అందరితోటి కూడా పెద్ద నాయకులతో కానీ చిన్నవాళ్ళతో కానీ అందరితోనూ సంబంధాలు ఉండి అన్యోన్యంగా ఉండేవాడు. మాకేంటంటే ముఖ్యంగా పిలువు మోడీ గారు ఇప్పుడు స్వతంత్ర పార్టీ అధ్యక్షుడిగా ఉండేవాడు. పిలువు మోడీ గారి దగ్గర మేము ఎప్పుడు వెళ్ళినా సరే మన అంకిరెడ్డి ప్రసాద్ గారు ఆయన దగ్గర కూర్చుంటూ ఉండేవాడు, మాట్లాడుతూ ఉండేది. అంకి అంటుండేది పిలువు మోడీ ఆయన్ని. తర్వాత పార్లమెంట్ సభ్యత్వం అయిపోయిన తరుణంలో కూడా ఢిల్లీలో ఒక ఇల్లు తీసుకుని అదికి మామిడిపూడి ఆనందం గారు రాజ్యసభ మెంబర్గా ఉండి ఆయన ఇల్లు తీసుకుని దాంట్లో ఉండేవాడు. ఈయన దాంట్లో ఉండి మా గణపతి గారు ఎప్పుడు ఢిల్లీ వచ్చినా సరే అక్కడ ఉండి దాంట్లో ఇంకో చోట ఎక్కడే దిగేవాడు కాదు. అక్కడుండి నాన్ వెజిటేరియన్ అంతా తయారు చేసి మమ్మల్ని అందరినీ భోజనాన్ని పిలిచి మేము వెళ్ళటానికి వీలు లేకపోతే ఆయన మళ్ళీ ఆ భోజనాలన్నీ మాకు పట్టుకొచ్చి ఇంకో మనిషిని పెట్టి ఆ భోజనాలన్నీ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. తర్వాత జనతా పార్టీ ఏర్పడినప్పుడు జనతా పార్టీలో రాష్ట్రంలో ముఠాలు ఎలాగా ఏంటి అని ఒకరోజు మన లేక్యూ గెస్ట్ హౌస్లో జనతా పార్టీ నాయకత్వం అంతా కూర్చుంటే ఆ పెద్ద నాయకత్వం అంతా ఆయన బాగా ఢిల్లీలో ఉంటానో బాగా పరిచయాలు ఉండి శివాజీ మన ఇద్దరం తప్పితే ఈ జనతా పార్టీ తగాదాలు తీర్చడం ఎవరి వల్ల కాదంటున్నారయ్యా, అందరూ మనం తీర్చమంటున్నారు. మనమాడు ఎవరుంటారు రాజా గారు, మామాడు ఎవరుంటారు, నేను కుర్రానంటే కాదు లక్ష్మీకాంతం కూడా నీ మాట చెబుతుంది ఆపోజిట్ పార్టీ అయినా సరే. లచ్చన్ గారిని పెట్టాలని చెప్పి నేను తిరుగుతుండేది. లక్ష్మీకాంతం గారు ఆయన ఉండాలని ఆమె పార్టీ అధ్యక్షురాలుగా. స్వర్గస్థులైన మాజీ పార్లమెంట్ సభ్యులు, మానవతావాది, అనేక మంది పేద విద్యార్థులను చదివించడంలో కానీ ఉద్యోగాలు ఎంచడంలో కానీ చాలా కీలక పాత్ర పోషించిన యార్లగడ్డ అంకిరెడ్డి ప్రసాద్ గారి మరణం పూర్తిగా మా అందరికీ కూడా తీవ్ర నష్టం కలగజేసింది. ముఖ్యంగా పేద వర్గాలకి. పేరుకు రాజా గారే అయినా ఎప్పుడూ కూడా ఆయన దగ్గర పేద వర్గాలు ఉంటూ ఉండే. ఇందాక శివాజీ అన్నయ్య గారు చెప్పినట్టు ఆయనకి చాలా సంవత్సరాల నుంచి ఎప్పటి నుంచో 60 దాటిల కాడి నుంచి ఆయనకి మంచి సంబంధాలు ఉన్నాడు. మా నాన్నగారు గణపతి గారితో కానీ ఆయనకి ఎంతోమంది పేదవాళ్ళు ఆయన దగ్గర ఆర్థిక సహాయం మొదట ఎన్నోసార్లు చూశాను. వాళ్ళు ఈ 5 జిల్లాలు అప్పుడు ఉమ్మడి కృష్ణా జిల్లా అంటే చాలా పెద్ద జిల్లా. అక్కడి నుంచి రాజకీయాల్లో చల్లపిల్లి రాజా గారు కానీ అంకిరెడ్డి గారిది కానీ ఒక పెద్ద బలమైన ముద్ర. ప్రత్యర్థి పార్టీల వారు కూడా అక్కడే భోంచేశారంటే వాళ్ళ యొక్క ఉదార బుద్ధిని మనం తెలుసుకోవాలా. ఇవాళ ఆయన వయసురీత్యా చనిపోయినా కూడా ఆయన చేసిన మంచి పనులను ఎప్పుడూ మర్చిపోలేం. అనేక మందికి రాజకీయంగా ఆయన ఎంతో సహాయం చేశాడు. రోసీ గారు 1967లో ఎమ్మెల్సీ అవ్వటానికి ఆ రోజుల్లో నాకు రాజా గారి అబ్బాయి కూడా సహాయం చేశాడని ఓపెన్గా కూడా విజయవాడ మీటింగ్లో కూడా చెప్తుంది. అంటే నేటి తరానికి కొన్ని విషయాలు తెలుసుకోవాలి. గతంలో ఎవరు ఈ దేశం కోసం త్యాగాలు చేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.